స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడును యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం మరోసారి మనందరి ఈ రీతి కలుసుకోవటం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత, భాగ్యమైనది. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకే నా నిండు హృదయపూర్వక వందనాలు. దయచేసి మీ ప్రార్థనలు మా కొరకు కొనసాగించండి. మేము యుద్ధభూమిలో ఉన్నాం. మీ ప్రార్థన సహాయం మాకెంతో అవసరమైనది. కాబట్టి దయచేసి మా కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన సహాయం కోరుతున్నాను. అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ క్షేమంగా మంచిగా చక్కగా ఉన్నారా? నూతన సంవత్సరం అనుభవాలు చక్కగా అనుభవిస్తున్నారు. ఇంకా చాలా సంతోషం. గమనించండి, మనకంటే గొప్పవారు, శ్రేష్ఠులు, మంచివారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం వారికంటే మంచివారమని కాదు, నీతిమంతులమని కాదు, కానీ దేవుని కృప ద్వారా మాత్రమే మనం క్షేమంగా ఉన్నాయని గుర్తించి దేవుని ఎడల ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించటం మనకెంతో అవసరమైనది అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా విషాదకరంగా ఉన్నాయా? దిగులు పడగాకండి. దేవుడు నమ్మదగిన దేవుడు, సహాయం చేస్తాడు. మంచిది. రండి, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము దెబోరా అనే ప్రవక్త్రిని అలాగే న్యాయాధిపతిని అయిన ఒక స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆమె గురించిన విషయాలు చాలామంది వింటూ మంచి స్పందన తెలియజేస్తున్నారు. వారికి నా నిండు హృదయపూర్వక వందనాలు. ఇంకనూ మీరు ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడాలని, ప్రోత్సహించబడాలని ఆశ, అలాగే మమ్మల్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనం చేస్తున్నాను. మంచిది. ప్రియులారా, దెబోరా జీవితంలో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఆమె ఇశ్రాయేలుకు ఒక శ్రేష్టమైన నాయకత్వాన్ని అందించిన అద్భుతమైన తల్లిగా మనము ఆమె జీవితాన్ని చూసాం. తర్వాత ఆమె ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించిన స్త్రీగా, వ్యవహరించిన స్త్రీగా ఆమె జీవితంలోంచి కొన్ని విషయాలు మనం చూసాం. అలాగే ఆమె ఒక ప్రవక్త్రినిగా ఎలా జీవించిందో ఆ విషయాలు కూడా మనం చెప్పుకుంటూ సంఘంలో ప్రవచన పరిచర్యను గురించిన సంగతులు గత పర్యాయం మనము కొంత వివరణగా ధ్యానం చేయటానికి ప్రభు సహాయం చేశారు. మంచిది. ఈ సమయంలో మనం మరికొన్ని విషయాలు దెబోరా జీవితంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మన ధ్యాన భాగంగా ఈ రోజున న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగాన్ని దెబోరా అలాగే బారాకు ఇరువురు కలిసి ఒక కీర్తన పాడుతున్నట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ కీర్తన ఉద్దేశం ఏమిటి అని అంటే, అప్పటికే దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప విజయానికి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ కీర్తన పాడుతున్నట్లుగా మనకి ఈ కీర్తన చదువుతుంటే మనకు అర్థమవుతుంది. చాలా అద్భుతమైన రీతిలో ఈ కీర్తన పాడటం, అలాగే అనేకమైన అద్భుతమైన విషయాలు ఈ కీర్తనలో మనకి కనబడుతున్నాయి. దేవుడే జోక్యం చేసుకొని, దేవుడే బాధ్యత తీసుకొని
ఇశ్రాయేలులకు సీసెరా మీద గొప్ప జయాన్ని అనుగ్రహించి ఇశ్రాయేలును భద్రపరిచిన ఆ సంఘటనను యావత్తు విషయాలన్నిటినీ కూడా దెబోరా చక్కగా ఈ కీర్తనలో పాడుతున్న మాటలు చదువుతుంటే చాలా అద్భుతంగా మనకి ఉంటాయి. అందుకనే ఈ రోజున మనము చూస్తున్న 4వ విషయం దెబోరా జీవితంలో ఏంటంటే అద్భుతమైన పాట పాడిన దెబోరా. అద్భుతమైన పాట పాడిన దెబోరా. పాటలు ఎవరైనా పాడతారు కానీ ఆ పాటలలో ఉన్న మాధుర్యం అనేది చాలా గొప్పది. ఎన్నో లక్షల కొలది పాటలు వస్తున్నాయి కానీ అన్ని పాటలు అలా లైవ్లో నిలిచిపోతున్నాయా అంటే లేదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం పాటలు కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చాలా ఏండ్ల క్రితం పాటలు కూడా పాడుకుంటూ సజీవంగా ఆ పాటలు పోషిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ పాటల ద్వారా ఆదరించబడుతూ, ఆ పాటల ద్వారా హెచ్చరించబడుతూ, ఆ పాటల ద్వారా ఉజ్జీవింపబడుతున్న పరిస్థితులు కలిగిన పాటలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో మనం ఎరుగుదాం. అలాగే ఇక్కడ దెబోరా పాడుతున్న పాట చాలా అద్భుతమైన పాట. ఈ పాటలో విషయాలు కనుక మనం గమనించినట్లయితే చాలా అద్భుతంగా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశం కాదు, కానీ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మనము గమనించినట్లయితే 7వ వచనంలో ఈ దెబోరా ఒక మంచి మాట అంటా ఉంది. ఏమని అంటే, ఇశ్రాయేలీలో అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి అని ఈమె మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. గమనించండి పరిస్థితి ఏమిటి అని అంటే 6వ వచనంలో ఆమె అంటది, అనాథ కుమారుడైన షమ్గరు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములో ఎడారులాయెను అని అంటా ఉంది. చూడండి, దెబోరా న్యాయాధిపతినిగా పరిపాలన చేయక మునుపు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయనంటే ఆమె అంటుంది, రాజమార్గాలు ఎడారులుగా మారిపోయినాయట, ప్రయాణస్తులు చుట్టూ త్రోవల్లోనే నడిచిపోయిరి అనే మాట ఈమె పాటలో ఒక వచనంగా పెట్టి పాడుతున్న పాటలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. అంటే షమ్గరు దినములలో కానివ్వండి, ఆమెకు ముందున్న కాలంలో కానివ్వండి, సరైన నాయకత్వాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వలేకపోయారు. సరైన నాయకత్వం ప్రజలు అనుభవించలేకపోయారు. అటువంటి పరిస్థితుల మధ్యలో పరిస్థితులు ఏమైపోయినాయి అని అంటే, ప్రజలు రాజమార్గాల గుండా వెళ్ళవలసిన వారు ఏంటి, రాజమార్గాల్లో గుండా వెళ్ళలేకపోయారు. అవి ఎడారులుగా మారిపోయినాయి. అంటే ప్రయాణికులు లేరు. మరి ఏమైపోయారు? వారందరూ ప్రయాణాలు మానుకున్నారంటే కాదు, కానీ వారు చుట్టూ త్రోవలో నడుచుకుంటూ వెళ్ళిపోయారట, సంచారం చేశారట. ఎందుకు ఈ పరిస్థితి అని అంటే, ఆనాటి పరిపాలకులు ప్రజలను అంత ఇబ్బంది పెట్టుండొచ్చు. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయిన ప్రజలు నెమ్మదిగా ఉండలేని పరిస్థితులు చేసేస్తున్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో దెబోరా శ్రేష్టమైన నాయకత్వాన్ని అందిస్తున్న పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. చూసారండి ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఆమె అంటది, ఇశ్రాయేలుని తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి అనే మాట ఇక్కడ చదువుతున్నాం. ఇశ్రాయేలులకు తల్లిగా నేను ఉండక మునుపు ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అని ఆమె ఇక్కడ చెప్తోంది. ఇశ్రాయేలుని తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి, నేను తల్లిగా ఉన్నాను అంటే అంతకు మునుపు తండ్రిగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు వీరికి లేకపోయారు. నేను ఒక తల్లి పాత్రను పోషిస్తూ వీరికి నాయకత్వాన్ని అందిస్తూ ఉన్నాను అంటే ప్రజలు ఎంత నెమ్మది లేని పరిస్థితులు, క్షేమం లేని పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు అనుభవించారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఈమె దెబోరా ఎప్పుడైతే పరిపాలన వ్యవస్థలో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఇశ్రాయేలీయులు శ్రేష్టమైన స్థితిని అనుభవిస్తున్నారు, నెమ్మది కలిగిన స్థితిని అనుభవిస్తున్నారు. ఆమె ఒక తల్లి పాత్రను పోషిస్తూ చక్కగా వారిని బాధ్యతలు వ్యవహరిస్తూ వారి పట్ల ఆ పరిపాలన వ్యవస్థను ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రియులారా, అయితే వారికి యుద్ధం వచ్చేసేసింది. ఏ పరిస్థితులు అని అంటే 8వ వచనం అంటాడు, ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను అని చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఎంత దారి తప్పిపోయారు అని అంటే ప్రియులారా, ఇశ్రాయేలీయులు పూర్తిగా దారి తప్పారు. దేవుని విడిచిపెట్టి క్రొత్త దేవతల వైపు వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించే పరిస్థితులకు ప్రజలు వెళ్ళిపోయారు.
నిజమైన దేవుని విడిచిపెట్టి నిజమునకు దేవుళ్ళు కారు అనే వారి వైపు వెళ్ళిపోయారు. చుట్టూ ఉన్న ప్రజల మాదిరిగా వీరు కూడా తమ ప్రవర్తనను మార్చుకున్న పరిస్థితులు వారికి వచ్చేసేస్తున్నాయి. ఆ ఫలితం ఏమిటంటే యుద్ధాలు వచ్చినాయి అని ఆమె చెప్తా ఉంది. ప్రియులారా, అయితే ఇక్కడ మనము ఒక శ్రేష్టమైన మాటను ధ్యానం చేయబోతున్నాం. ఒకటి, ఆమె తల్లిగా వారి ఏడల వ్యవహరించింది అనేది ఇంతకు మునిపే మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఆ తర్వాత ఇక్కడ మనం 9వ వచనం గమనించినట్లయితే, జనులలో ఇశ్రాయేలుల అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ తల్లి దెబోరా మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఏం జరిగింది ఇక్కడ అని అంటే, ఈమె జీవితంలో మనం మరొక అద్భుతమైన మాటను చూస్తున్నాం. వారి యందు నాకు ప్రేమ కలదు అంటుంది. ఎవరిని ఈమె ప్రేమిస్తూ ఉంది, లేదా ఎవరంటే ఈమెకి చాలా ప్రేమగా ఉన్నది, ఎవరిని చూచి ఆమె ఆనందిస్తూ ఉన్నది అనే మాట ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన వారమైనాం. చాలా శ్రేష్టమైన మాట, చాలా విలువైన మాట. చూడండి, ఎందును బట్టి వారిని సంతోషపడుతుంది, ఎవరిని బట్టి ఆమె సంతోషపడుతుంది, ఎవరి మీద ఆమెకి ప్రేమ ఉన్నది అని అంటే 8వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. ఇశ్రాయేలులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలుల అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి, వారి యందు నాకు ప్రేమ కలదు అని చెప్తూ ఉన్నది. గమనించారా ప్రియులారా? వారికి ఒక కేడమే కానీ ఈటే కానీ లేదు, అయినా కూడా వారు యుద్ధానికి సంతోషంగా సిద్ధపడ్డారట. ఎంత అద్భుతమైన మాట! గమనించారా? యుద్ధము ద్వారాల దగ్గరకు వచ్చేసేసింది. యుద్ధం మీదకు వచ్చేసిన పరిస్థితుల మధ్యలో ప్రజలు ఏమాత్రము భయపడకుండా వారు చేసిన పని ఏంటండి అని అంటే, జయం వస్తుందా అపజయం వస్తుందా ఏమవుతుంది అని ఆలోచన చేయకుండా వారు చేసిన పని ఏంటంటే, వారి దగ్గర ఒక ఈట లేదు, ఒక కేడెం లేదు, ఒక డాల్ లేదు, ఏ పరిస్థితులు లేవు. ఆ పరిస్థితుల్లోనే, అవి లేని స్థితిల్లోనే వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితిని పురస్కరించుకొని దెబోరా పలుకుతున్న మాట ఏంటంటే, వారి యందు నాకు ప్రేమ కలదు అని చెప్తా ఉంది. ఎంత అద్భుతమైన మాట! ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా కీలకమైన మాట. ఆత్మీయ జీవితంలో అనేకమైన పోరాటాలు, యుద్ధాలు ఉన్నాయి. అసలు మానవుని జీవితమే భూమి మీద యుద్ధకాలం అని దేవుని వాక్యం చెప్తుంది కదా, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అయితే ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, యుద్ధము ద్వారంలో యుద్ధకు వచ్చినట్లుగా వారికి యుద్ధము ద్వారాల్లోకి వచ్చేసేసింది. కానీ అసలు నిత్యము యుద్ధంలో ఉంటున్నాం మనం. కుటుంబంలో యుద్ధము, ఆత్మీయ జీవితంలో యుద్ధము, సమాజంలో యుద్ధము, సంఘాలలో యుద్ధము, అంతా యుద్ధ వాతావరణమే. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణమే. కీర్తనాకారుడు అంటాడు, నా మాట నోట వచ్చుడు తోరమే, వెంటనే వారు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు అంటాడు. నేనేం సమాధానాన్ని కోరుతున్నాను, వారు తగాదాలు కోరుతున్నాడు, వారు కలహాన్ని కోరుతున్నారు, వారు కలహప్రియులుగా ఉన్నారు అని చెప్పినట్లుగా ఏమండి, కుటుంబాల్లో కలహాలు, సంఘంలో కలహాలు, సమాజంలో కలహాలు, ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణం. మాట నోట వచ్చుడుతోడనే యుద్ధాలు జరిగిపోతున్నాయి. మనిషిని చూస్తేనే యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి. నెమ్మది లేని పరిస్థితులు ఏ సమయంలో ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియ, కానీ ఆ దినాల్లో ఆ పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే ప్రత్యేకించి ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఎటువంటి యుద్ధ వాతావరణాలు మన చుట్టూ ఉన్నా మనము యుద్ధానికి భయపడటం కాదు. మనం చేయాల్సింది యుద్ధమునకు భయపడకుండా మన పక్షాన నిలబడి మన పక్షాన పోరాడే ప్రభువును బట్టి మనము నిలిచి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా విలువైనది. బెదిరిపోవటం కాదు మనం చేయాల్సిన పని. ఆత్మీయ జీవితంలో అనేకమైన పోరాటాలు, యేసు ప్రభువుని వెంబడిస్తుండగా అనేకమైన పోరాటాలు, యేసు ప్రభువుని వెంబడిస్తుండగా అనేకమైన శ్రమలు, సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, హింసలు, నిందలు, అయ్యో ఎన్నో కట్టగట్టుకొని వచ్చి మన మీద పడుతూ ఉంటుంటాయి. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉండుండొచ్చేమో, నీ కుటుంబం ఉండుండొచ్చేమో. దేవుని దగ్గరికి వెళ్తే నెమ్మది ఉంటుంది అనుకుంటే సంఘంలో కూడా అసమాధానకరమైన పరిస్థితులు నీవు జీవితంలో అనుభవిస్తుండొచ్చేవేమో. నేను అర్థం చేసుకునే వ్యక్తులు నీకు ఎవరు దొరికి ఉండకపోవచ్చు. యుద్ధ వాతావరణం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఈ పరిస్థితులకు మనం బెదరకూడదు.
ఈ పరిస్థితులకు మనం బెదరకూడదు. ప్రభు పక్షాన మనం నిలిచి ఉండి ప్రభువుకు అప్పగించుకోవటం నేర్చుకోవాలి. వారితో మనం యుద్ధం చేయటం కాదు మనం చేయాల్సిన పని. యుద్ధానికి భయపడి బెదిరిపోవటం కాదు మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఏంటంటే ఏమాత్రం బెదరకుండా, మనమే యుద్ధం చేయకుండా ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువులో మనం నిలిచి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరి యందు దెబోరా ప్రేమ కలిగి ఉన్నదని అంటే, ఎవరి మీద ఆమెకు ప్రేమ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని అంటే, ఆమె అంటది ఒక కేడమే కానీ ఏటియే కానీ లేదు, అయినా కూడా వారందరూ ఇష్టపూర్వకంగా సిద్ధపడ్డారు, వారి యందు నాకు ప్రేమ కలదు అని చెప్తుంది. ప్రేమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా వినండి. మనకి ఎల్లప్పుడూ కావాల్సిన ఆదరణ కాదు, మనకు ఎల్లప్పుడూ కావాల్సిన ప్రోత్సాహం కాదు, మనకు ఎల్లప్పుడూ కావాల్సింది పర్వాలేదని తల నిమిరే పరిస్థితులు కాదు. ఒక్కోసారి వెన్నుదట్టి పరిస్థితులు కూడా ఉండాలి కదా. ఒక్కోసారి గద్దింపులు కూడా కావాలి, ఒక్కోసారి హెచ్చరికలు కావాలి మనకి. అవి కూడా మనకు చాలా అవసరం. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. మనము ఏమాత్రం బెదరకూడదు, మనం ఏమాత్రం భయపడకూడదు. ప్రభు పక్షాన నిలబడాల్సిన వారమైనా. ఏడుపు వస్తుంది రానివ్వండి, శ్రమలు వస్తాయి రానివ్వండి, కష్టాలు వస్తాయి రానివ్వండి. ఎన్నడే కానీ అవి తొలగిపోవాలని కాదు మనం ప్రార్థన చేయాల్సింది. ఇవి నాకెందుకు వచ్చి పడ్డాయి ప్రభు అని కాదు మనం ప్రార్థన చేయాల్సింది. ప్రభువుని నిందించడం కాదు మన పని. మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా వీటిలో నిలిచి ఉన్నట్లు నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలి. వీటి మీద నాకు జయము దయచే ప్రభు అని ప్రార్థన చేయాలి. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావో నీకు తెలుసు. కన్నీళ్ళు అన్నపానాలుగా ఉన్నాయేమో, నేను అర్థం చేసుకునే వ్యక్తులు లేరేమో. పెద్ద దిగులు పడాల్సిన విషయం కాదు అది. దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలతో మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైన మాటలో తెలుసా? 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఈ మాటను గుర్తుపెట్టుకునండి. అలాగే జరిగినది, ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితేమి కదా. మనము శ్రమను అనుభవింపవలసిన వారమైనా, శ్రమలను త్రోసేసేవారిగా కానీ, శ్రమలను విడిచిపెట్టి పారిపోయేవారిగా కానీ మనం ఉండవలసిన వారమైనామని వాక్యం మనకి చెప్పట్లేదు. బైబిల్ మనకేం చెబుతుంది, వాక్యం మనకేం చెబుతుంది, వాక్యం మనతో ఏం మాట్లాడుతుందని అంటే, మనము శ్రమలను అనుభవించవలసిన వారమైనా, శ్రమల గుండా మనం వెళ్ళవలసిన వారమైనా, హింసల గుండా వెళ్ళవలసిన వారమైనా. ఇదే పౌలు గారు తిమోతికి రాస్తూ పలికిన మాట ఎంత అద్భుతమైన మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు, గౌరవం పొందుదురు, సన్మానాలు పొందుదురు, మర్యాదలు పొందుదురు అని కాదు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ఈ మధ్యకాలంలో సన్మానాలు, మర్యాదలు, గౌరవాలు ఎక్కువైపోయినాయి క్రైస్తవ్యంలో. అయితేలేండి, దాని గురించి మనకెందుకని. అయితే సద్భక్తితో బ్రతకును ఉద్దేశించామా? దేవుని వాక్యం చెబుతుంది, హింస, శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బందులు. అసలు మనం వెళుతున్న మార్గమే ఇరుకు మార్గం కదా. మనం వెళుతున్న మార్గమే శ్రమలతో కూడినది కదా, హింసలతో కూడింది కదా. భక్తులు ఎవరైనా సరే తమకు శ్రమ రాకపోతే దేవుని సన్నిధిలో ఏడ్చారు, మేమేం పాపం చేశాం ప్రభు అని. ఈ రోజున అలాంటి ఏడుపులు కనపడట్లేదు. మేమేం పాపం చేసాం, మాకు గౌరవ మర్యాదలు దక్కట్లేదని ఏడుస్తున్నారు. మేమేం పాపం చేసాం, మాకు సన్మానాలు లేవు అనుకుంటున్నారు. కానీ భక్తులు ఏమని ఏడ్చారు? మేమేం పాపం చేసాం ప్రభా, మాకు ఒక్క శ్రమ కూడా రాలేదు. మేమేం పాపం చేసాం ప్రభా, మాకు ఒక్క హింస కూడా రావట్లేదని దేవుని సన్నిధిలో ఏడ్చారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, భూమి మీద మనం బ్రతికే జీవితం శ్రమలతో కూడిన పరిస్థితులు. అయితే ఈ పరిస్థితుల్లో మనము సంతోషంగా ఎదురొడ్డి నిలబడాలి కానీ బెదరకూడదు. గొల్యాతును చూసి సైన్యము రాజుతో సహా
బెదిరిపోతున్న పరిస్థితుల మధ్యలో జీవము గల దేవుని పక్షాన నిలబడిన దావీదు పలికిన మాట, యుద్ధము యెహోవాదే. ఎంత అద్భుతమైన మాట. ఎంత ఎత్తుంటే ఏముందండి, ఎవడు భయపడతాడు? ఎంత లావుంటే ఏంటి, ఎన్ని విద్యలు ఎరిగిన వాడు ఏంటి, ఎవడు భయపడతాడు? ఎందుకు భయపడతారు? దేవుని మీద దృష్టి లేకపోతే, దేవునితో సత్సంబంధం లేకపోతే భయపడతారు. దేవునితో సంబంధం అనేది, దేవునితో కొనసాగుతున్న అనుభవం కలిగి ఉన్నవాడు ఎవడు భయపడ్డు? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? ఆహా, ఎంత సవాలుకరమైన మాట. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసుకోవాలి. బెదరకూడదు, భయపడకూడదు. రోగాలు కావచ్చు, భయపడకూడదు. శ్రమలు, భయపడకూడదు. భక్తులు మన ఎదుట మాదిరికరంగా ఉన్నారు, వారిని మాదిరిగా పెట్టుకోవాలి. నా మీదకి వచ్చేదేదో రాని, నా నీతి విడువను, గట్టిగా పట్టుకుంటాను. నా యథార్థతను విడిచిపెట్టను, గట్టిగా పట్టుకుంటాను. ఆహా, వాళ్ళ యథార్థతకి, నీతికి, భక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు కదా. యుద్ధం లేని సమయాలు కాదు, శ్రమలు లేని సమయాల్లో కాదు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు లేని సమయాల్లో కాదు. ప్రియులారా, ప్రతికూలతల మధ్యలో కూడా వారు యుద్ధమునకు సంతోషంగా సిద్ధపడ్డారు. దెబోరా అంటుంది, వారి యందు నాకు ప్రేమ గలదు, వారి యందు నాకు ప్రేమ గలదు. దేవుడికి ఎవరి యందు ప్రేమ ఉండదో తెలుసా ప్రియులారా? బెదిరిపోయే వారిని బట్టి కాదు. 32,000 మంది యుద్ధానికి వస్తే ఈ దెబోరా తర్వాత పరిపాలనలోకి వచ్చిన గిద్యోను కాలంలో మనం చూస్తే వీళ్ళందరూ ఎక్కువైన గిద్యోను, వీళ్ళందరినీ అవసరం లేదు, వీళ్ళందరూ అవసరం లేదు యుద్ధానికి. ఎవరైతే బెదిరిపోతున్నారో ఇంటికి వెళ్ళిపోమని చెప్తే 10,000 మంది మిగిలారటండి. అంటే ఎంతమంది బెదిరిపోయేవాళ్ళు ఉన్నారు? 32,000 మందిలో 22,000 మంది బెదిరిపోయేవాళ్ళు. వారి యందు దేవునికి సంతోషం ఉంటుందా? వారి యందు దేవునికి సంతోషం ఉండదు. దెబోరా లాంటి వ్యక్తులకు సంతోషం ఉండదు. ఒకవేళ గిద్యోను ఏమైనా బాధపడి ఉండొచ్చు, ఇదేంటి ప్రభు, నేను ఎంతమందిని సమకూర్తి ఇంతమందిని వెనక పంపించేసేసావని. అప్పటికి దేవుడు అన్నాడు, 10,000 మంది కూడా ఎక్కువే గిద్యోను, 10,000 మంది కూడా వద్దు, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు, టెస్ట్ పెడదాం అన్నారు. టెస్ట్లో 300 మంది తేలారు. కేవలం 300 మంది తేలితే 9,700 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ 300 మందితోనే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, జాగ్రత్తగా వినండి. యుద్ధమునకు ఎలా సిద్ధపడుతున్నాం? మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. మనము శరీరధారులమే కానీ శరీర ప్రకారం యుద్ధం చేయవారం కాము. పౌలు గారు కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఎంత అద్భుతంగా ఈ మాటను తెలియచేశాడు. దేవుని ఎదుట దుర్గమున పడద్రోయ జాలిగినంత బలము కలిగినవి మన ఆయుధాలు అని చెప్పాడు. ఆహా, క్రీస్తునందు ప్రియులారా, అలాగని మన పోరాటం మనుషులతోనా? కాదు. మనం పోరాడేది శరీరాలతో కాదు. ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నామని చెప్పి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి ఉన్న వాక్య భాగంలో 12వ వచనంలో ఈ మాటలు తెలియచేస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, మనము యుద్ధ భూమిలో ఉన్నాం, యుద్ధ వాతావరణంలో ఉన్నాం. ఈ పరిస్థితులకు భయపడకూడదు. ఏమంటుంది? వారి యందు నాకు సంతోషం కలదు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తల్లి, తండ్రి, రక్షించబడిన నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అని అంటే, దెబోరా వలె నిన్ను యందు ప్రేమ కలిగి ఉండాలని అంటే, ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు బెదిరిపోయే వ్యక్తిగా ఉండటం కాదు, వెనకడుగు వేసే వ్యక్తిగా ఉండటం కాదు. నీవు దేవుని కొరకు యుద్ధ భూమిలో నిలుచుండే వ్యక్తిగా ఉండాలి కానీ బెదిరిపోయే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరట్లేదు. నువ్వు ఎప్పుడైతే ప్రభు పక్షాన్ని నిలబడతావో, ప్రభు కొరకు నిలబడతావో, నీ యందు ఆయనకు ప్రేమ కలుగుతుంది. నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడు. అటువంటి శ్రేష్టమైన అనుభవం కూడా నువ్వు వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆమె అంటుంది, వారి యందు నాకు ప్రేమ కలదు. దేవుని ప్రేమను నీ జీవితంలో అనుభవించాలంటే ఇది చాలా కీలకమైనది. పౌలు గారు తెస్సలోనికైలతో అంటున్నాడు, మనము శ్రమలు అనుభవించవలసినది అని. కానీ రెండో మాట ఏమన్నా తెలుసా? అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. గమనించారా? శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారు. ఎందుకు నియమించబడ్డాం? అధికారం చేయటానికి కాదు. ఎందుకు నియమించబడ్డాం? పాటలు పాడటానికో, వాక్యాలు చెప్పడానికో, బోధలు చేయటానికో కాదు. శ్రమలను అనుభవించడానికి నియమించబడ్డాం. సోదరి సోదరుడా,
జాగ్రత్తగా వినండి. నీవు నియమింపబడినది దేనికోసము అని అంటే శ్రమలు అనిపించడానికి. నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు ఉన్నాయి, బెదరగాకు, భయపడగాకు. నువ్వు అందుకొరకే నియమించబడ్డావు. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీకేమి ఘనము. పేతురు గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆ మాట. నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ శ్రమలు? నేనేం పాపం చేశాను, నాకెందుకు ఈ బాధలు? నేనేం అవిధేయత చూపించాను, నాకెందుకు ఈ కష్టాలు అనకూడదు. ఒకవేళ నీ అవిధేయతలు బట్టి, నీ దోషాలను బట్టి అయితే ప్రభు ఆత్మ నీకు వాటిని గుర్తు చేస్తాడు. వాటిని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టు. అయితే నువ్వు నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తున్న పరిస్థితులు నీకున్నా ఈ ప్రతికూలతలు గుండా వెళ్ళాల్సి వస్తే ధైర్యంగా నిలబడు. ఆయన అన్నాడు, మీ నడుములు కట్టుకునండి, మీ దీపాలు వెలుగుచుండనియండి అన్నాడు. ఎంత చక్కని మాట కదా. మన దీపాలు ఆరిపోకూడదు. మన నడుము ఎక్కడ వంగిపోవడానికి వీల్లేదు. నడుము కట్టుకొని యుద్ధమునకు సిద్ధపడాలి. మనుషులతో కాదు యుద్ధం, నీ అత్తతో కాదు నీకు యుద్ధం, నీ కోడలతో కాదు నీకు యుద్ధం, నీ భర్తతోనో నీ భార్యతోనో కాదు నీకు యుద్ధం, నీ తోటి సహోదరులతో కాదు నీకు యుద్ధం. నీకు యుద్ధం అపవాది శక్తులతో. వారి మీద కాదు నీకు పగ, కక్ష, ద్వేషం రగులుతున్న స్థితి, అసమాధానాలు, విభేదాలు. వారితో కాదు, అపవాది మీద నీకు పగ ఉండాలి, అపవాది మీద నీకు కక్ష ఉండాలి. వాడిని కదా మనం జయించాల్సింది. నీ స్వభావమే కదా నీకు విరోధము, నీ స్వభావం మీద కదా నీకు జయం రావాల్సింది. లోక ఆచారాల మీద కదా నీకు జయం రావాల్సింది. ప్రజల మీద ఎందుకు పడుతున్నావు? మనుషుల మీద ఎందుకు పడుతున్నావు? ఏ మనిషిని విరోధిగా కాదు మనం చూడాల్సింది, ఏ మనిషిని మనం శత్రువుగా చూడకూడదు. మన పోరాటం వారితో కాదు, మన శరీరంతో మనకు పోరాటం, లోక సంబంధమైన ఆచారాలతో మనకు పోరాటం, అపవాదితో మనకు పోరాటం. ఎందుకు మనం మనుషులకు విరోధంగా మాట్లాడాలి? ఎందుకు మనుషులకు విరోధంగా ప్రవర్తించాలి? ఎందుకు మనుషులు విరోధులుగా చూడాలి? దేవుని బిడ్డల యొక్క లక్షణం అది కాదు. కాబట్టి దేవరావాలి, దేవునికి మన మీద ప్రేమ కలగాలి అని అంటే మనం చేయాల్సింది ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో ధైర్యంగా ప్రభు కొరకు నిలబడాలి, ఎదుర్కోవాలి అపవాదిని. ప్రభు పక్షాన్ని మనం పోరాడాలి. ప్రభు మనకు నూతన శక్తిని ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు, నూతన ఆత్మను అనుగ్రహిస్తాడు, మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, దినదినము మనల్ని బలవంతులుగా చేస్తాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు, పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దేవాది దేవుడు అనుగ్రహించి దీవించి తన సంతోషకరమైన స్థితిని అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. వెత్తబడిన మాటలకు మీరు నీరుగట్టి ఫలింపచేయండి, విన్న విషయాలు హృదయంలో దాయండి. ఆ ప్రకారంగా జీవించట్లో ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రభా, ఎవరు ఎటువంటి ప్రతికూలతలు గుండా సమస్యల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొనసాగుతున్నారు, అటు వారికి మీ కృపను, మీ సహాయమును సమృద్ధిగా దయచేసి భద్రపరిచి దీవించి మహిమ పొందండి. మీరే కరుణించండి, కనికరించండి. అనారోగ్యాలతో మీరు ముట్టి స్వస్థపరచండి. నెమ్మది లేని వారు నెమ్మది దయచేయండి. అసమాధానంలో దర్శించే సమాధానం దయచేయండి. అవసరతలో ఉన్నవారు దర్శించేవారు అవసరతలు అయ్యా మీ కృపలో తీర్చి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య ఉన్నత నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు